హాయ్ అండి, మై ఫస్ట్ వీడియో. ఈరోజు మా అమ్మ చేత వంట చేయబోతున్నాను. తోటకూర పప్పు, కాకరకాయ పొట్లు. ఏమేమి కావాలో ఇంగ్రీడియంట్స్ చూసేద్దామా. ఇలా ఉన్న కాకరకాయలని బాగా కొంచెం లైట్ ఫీల్ చేసి ఉప్పు పసుపు వేసి పెట్టుకుందాం. ఇలా అన్నమాట. వీటిని మనం మళ్ళీ వాటర్ వేసి కడిగి పెట్టుకోవాలి. ఆయిల్ కాగబెట్టి ఇలా కాకరకాయలన్నిటిని వేసేసుకున్నామండి. మా అమ్మ అయితే కాకరకాయలని తిప్పేస్తుంది. తోటకూర పప్పుకి మనము పప్పు అయితే కడిగి పెట్టేసుకున్నామండి. ఇందులో తోటకూర, టమోటా తరుగు, ఉల్లిపాయ తరుగు అండ్ పచ్చిమిర్చి, పసుపు, కొంచెం ఆయిల్ వేసి కుక్కర్ పెట్టేసుకుంటాం. ఇదండి ఫస్ట్ తోటకూర పెట్టింది. ఇప్పుడు వెజిటేబుల్ ముక్కలన్నీ వేసేస్తుంది. ఉల్లిపాయ, టమోటా అండ్ చింతపండు. ఇటుపక్క పప్పు, ఇటుపక్క కాకరకాయ అయితే మగ్గిపోతుంది. దీనికి పసుపుకి కరెక్ట్గా వెళ్తాను కాబట్టి మూత పెట్టేస్తున్నాం. కాకరకాయ పొట్లంలోకి మసాలాకు కావాల్సినవి పప్పులు, కొబ్బరి తుడుము, కల్లుప్పు, షుగర్ అండ్ ఒలిచిపెట్టిన వెల్లుల్లి, జీలకర్ర, కారం ఇవన్నీ మనం మిక్స్ చేసేసుకుందాం. అమ్మ అయితే మిక్సీ పట్టేస్తుంది ఇప్పుడు అన్నిటినీ. ఛానల్ అయితే స్టార్ట్ చేసి చాలా రోజులైంది. వీడియో తీయడానికి మాత్రం కొంచెం టెన్షన్. అందుకే ఈరోజు మా అమ్మ చేతితో వంట చేపిస్తున్నాను. ఇది మా వంటగదిలో మనీ ప్లాంట్ అండి. కాకరకాయలు అయితే కొంచెం మగ్గాయి. ఇంకొంచెం మెత్తగా అయితే మనం పట్టుకున్న మిక్స్ చేసుకున్న కాకరకాయ పొడిలోకి కారం అయితే వేసేసుకున్నాం. మనం మిక్స్ చేసుకున్న కారం, కాకరకాయలు చూసారా కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చాయండి. అంతేకాకుండా ఈ కాకరకాయలు మనము షుగర్ ఉన్న వాళ్ళు 2 రోజులకు ఒకసారైనా ఇవి తింటే చాలా అంటే చాలా హెల్దీ అండి. కాకరకాయలు అయితే పూర్తిగా వేగిపోయాయండి. ఇప్పుడు మా అమ్మ ఇందాక పట్టిన కాకరకాయ కారం అయితే అందులో వేసేస్తుంది. అంతేకాకుండా ఇది షుగర్ ఉన్న వాళ్ళు తింటే చాలా అంటే చాలా మంచిదండి. 2 రోజులకు ఒకసారి అయినా చేసుకొని తినొచ్చు. పప్పులో విడిగా ఎలా అయినా తినొచ్చు. కాకరకాయ ఇష్టం లేని వాళ్ళు ఇలా కొత్తగా ట్రై చేసుకొని తినండి. కొత్తగా అంటే కొత్తగా కాదు, రొటీన్ ఐటమ్సే, కానీ ఇలా ఒకసారి ట్రై చేయండి. అంతేనండి, సింపుల్గా తయారైపోయే కాకరకాయ పొట్లం. పప్పు అయితే విజిల్ అయిపోయింది. పప్పు అయితే ఎనిపేసిందండి. ఇప్పుడు పప్పులోకి తాలింపు కూడా పెట్టేస్తుంది. పోపు అయితే వేగిపోయింది. ఇప్పుడు పప్పులో పోపు అయితే వేసేసుకుందాం. 1 నిమిషం పోపు వేసాక పొయ్యి మీద పెట్టుకుంటే అలా కొంచెం వాటర్గా ఉందని మా అమ్మ మళ్ళీ